Hello, welcome to EHFG Ministries Media. వెల్కమ్ టు ఏబుల్టన్ లైవ్ సిరీస్ 2. ఈ సిరీస్లో మనం చూసినట్లయితే మనం లాట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నిక్స్ని మనం ఈ సిరీస్లో మనం నేర్చుకోబోతున్నాం. ఈ సిరీస్ ఎవరి కోసం అంటే అడ్వాన్స్ యూజర్స్ కోసం. అంటే ఏబుల్టన్ మీద కూడా ఐడియా ఉండి అడ్వాన్స్గా నేర్చుకోవాలి, ఏబుల్టన్ని ఫుల్ ప్లెజ్డ్గా నేను వర్షిప్కి నేను యూజ్ చేయాలి అని మీరు అనుకున్నట్లయితే ఈ సిరీస్ మీకోసం అన్నమాట. ఇందులో మనం లాట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నిక్స్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇది బిగినర్స్ కోసం అయితే ఇది కాదు, ఇది అడ్వాన్స్ యూజర్స్ కోసమే ఈ యొక్క సిరీస్ని మనం డిజైన్ చేసామన్నమాట. కాబట్టి ఈ సిరీస్లో మనం చూసినట్లయితే మీకు ఏబుల్టన్ లైవ్ కాస్త బేసిక్స్ మీకు తెలుసు అని మీరు అనుకున్నట్లయితే ఈ సిరీస్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. లేదు నేను బిగినర్ని అని అనుకున్నట్లయితే ముందుగా సిరీస్ 1 మీరు చూసిన తర్వాత అప్పుడు సిరీస్ 2 మీకు చూస్తే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. కాబట్టి మీరు సిరీస్ 1 తప్పకుండా మీరు చూసిన తర్వాతనే సిరీస్ 2 మీరు చూస్తే అప్పుడు ఈ వీడియోస్లో ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ట్యూటోరియల్లో అంటే ఎపిసోడ్ 1లో మనం చూసినట్లయితే ఎట్లా హార్డ్వేర్ని మనం కనెక్ట్ చేయాలి, అలాగే వర్షిప్ సెట్స్కి కీబోర్డ్ని మనం ప్లే చేయొచ్చు అన్నది ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం అనమాట. ఈ వీడియోలో మనం చూసినట్లయితే మిడి కంట్రోల్స్, మిడి సిసి కమాండ్స్ అంటే ఏంటి, సస్టైన్ పెడల్స్, ఎక్స్ప్రెసివ్ పెడల్స్, ఇలాంటి అడ్వాన్స్ టాపిక్ కీబోర్డ్ మనం ప్లే చేసేటప్పుడు ఏ రీతిగా మనం ప్లే చేస్తాం అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే సేమ్ క్రోమ్ కీబోర్డ్, క్రోమ్ EX కీబోర్డ్ నేను యూజ్ చేస్తున్నా. ఈ కీబోర్డ్ వర్క్ స్టేషన్ కీబోర్డ్ కాబట్టి ఈ కీబోర్డ్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఎట్లా మనం కనెక్ట్ చేయాలి USB ద్వారా ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను అవన్నీ కూడా కనెక్ట్ చేసి ఉన్నా. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేస్తాము అంటే సస్టైన్గా ఎట్లా మనం నోట్స్ని మనం ప్లే చేయాలి, ఎక్స్ప్రెసివ్గా మనం ఎట్లా దీన్ని ప్లే చేయాలి, తర్వాత దీంట్లో మిడి సిసి కంట్రోల్స్ అంటే ఏంటి, దీన్ని ఎట్లా మనం కంట్రోల్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఇవన్నీ కూడా క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇది మనం ఈ యొక్క ప్యాడ్స్ యొక్క సౌండ్ అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే పియానోలో ఎట్లా వస్తుందో కూడా మనం పియానో అన్నమాట. ఇది ప్యాడ్స్. ఇది మనం ప్రీవియస్గా మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు దీన్ని మనకి ఏంటి అంటే సస్టైన్గా ఎట్లా మనం ప్లే చేయాలి, ఇప్పుడు అది ఎట్లా మనం ప్లే చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సస్టైన్గా మనం ప్లే చేయాలి అంటే ఇందులో ఎన్వలప్స్ని యూజ్ చేసే ఇవన్నీ కూడా నేను చేస్తున్నా. ఎన్వలప్స్ అంటే ఎట్లా మనం యూజ్ చేయాలి అన్నది ఎపిసోడ్ 3లో మనం నేర్చుకుందాం. దీంట్లో ఏదైనా మనం మిడి ట్రాక్ని లేదా మిడి క్లిప్ని మనం ఇన్సర్ట్ చేసినప్పుడు మిడి ట్రాక్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం మిడి కంట్రోల్ అని ఉంటుంది. ఈ మిడి కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకేంటంటే మనకేంటంటే కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను దీన్ని డీప్గా మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకి ఇది ఎట్లా వర్క్ అవుతుంది అన్నది ముందు మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం దీన్ని డీప్గా మనం తెలుసుకుందాం. అసలు ఇవి అన్నది మిడి కంట్రోల్స్ అంటే మిడి సిసి అంటే ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. సిసి అంటే ఇట్స్ అండ్ కంట్రోల్ చేంజ్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో ఎన్ని ఉన్నాయంటే 119 ఉన్నాయి. యాక్చువల్గా దీంట్లో 127 ఉంటాయి అన్నమాట. దీంట్లో కొన్ని ఆల్రెడీ ఈ యొక్క హార్డ్వేర్కి లిమిటేషన్ ఉండడంలో కొన్ని ఛానల్స్ని ఆల్రెడీ ఏబుల్టన్ ఫ్రీజ్ చేసి ఉంటుంది అన్నమాట. దాన్ని మనం చేంజ్ చేయలేం. అది చేంజ్ చేయాలి మీరు అనుకున్నట్లయితే హార్డ్వేర్ లెవెల్లో నుంచే మనం చేంజ్ చేయాలన్నమాట. అవి మనకి చాలా ఈ యొక్క హార్డ్వేర్ కన్సోల్స్ ఏదైతే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఈ మ్యానుఫ్యాక్చరర్స్ మనకి అలౌ మనకి ఇవ్వరన్నమాట. అవి అలౌ ఇవ్వాలి అంటే మనం ఇంటర్నల్గా హార్డ్వేర్ లెవెల్లోనే మనం చేంజెస్ అన్నీ మనం చేయాల్సి ఉంటుంది.
ఐసీలోంచే మన ప్రోగ్రామింగ్ అంతా చేంజ్ చేయాలి. కాబట్టి మనం అంత చేంజ్ చేసి ఇవంతా కూడా మనం చేయలేం కాబట్టి మనకి అంత డెప్త్ మనకు అవసరం లేదనమాట. మనకి దీంట్లోనే వీళ్ళు ఇచ్చిన 119లోనే మనం చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చనమాట. దీని ద్వారా మనం యొక్క వర్షిప్‌లో గానీ, లేకపోతే లైవ్ పెర్ఫార్మన్స్‌లో గానీ యాజ్ ఎన్ కీబోర్డిస్ట్‌గా లేకపోతే మీరు యాజ్ ఎన్ లైవ్ పెర్ఫార్మర్‌గా మీరేం చేయొచ్చంటే ఏబుల్టన్ లైవ్ ద్వారా మీరు ఎక్స్‌పాండ్‌గా మీరు యూజ్ చేయొచ్చనమాట. ఇందులో ఈ సీసీ కమాండ్స్‌లో నేనేం యూజ్ చేస్తున్నానంటే మోడ్ వీల్స్ అన్నది యూజ్ చేస్తున్నా. ఈ మోడ్ వీల్ ఏ రీతిగా వర్క్ అవుతది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. నేనిప్పుడు ప్లే చేస్తున్నా. ఇక్కడ ఏమీ ప్లే అవ్వట్లేదనమాట. ఎటువంటి ఎఫెక్ట్ అన్నది లేదు. ఓన్లీ జస్ట్ దాంట్లో ఉన్న ఏదైతే శాంపుల్స్ ఉన్నాయో ఆ శాంపుల్సే ఇక్కడ ప్లే అవుతున్నాయి. రైట్. ఇప్పుడు నేను మోడ్ వీల్‌ని ఎనేబుల్ చేస్తే ఏ రీతిగా ఉంటదో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఇది ఉంది కదా! దీన్ని మనం ఎనేబుల్ చేస్తే అర్థమవుతుంది కదా! నేను ఈ యొక్క కంట్రోల్‌ని పైకి కిందకి చేస్తూ ఉంటే మీకేంటంటే దాని యొక్క చేంజ్ అన్నది సౌండ్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మాడ్యులేషన్ అన్నది జరుగుతుంది. రైట్. ఇది మాడ్యులేషన్ అన్నమాట. ఇది మాడ్యులేషన్ కాబట్టి ఇది ఈ రీతిగా వచ్చింది. నేను దీన్ని క్లియర్ చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం చాలామంది ఏం చేస్తారంటే ఇటువంటి ప్యాడ్స్ ప్లే చేసేటప్పుడు అంటే ఈ యొక్క సింత్ ప్యాడ్స్ ప్లే చేసేటప్పుడు చాలా వరకు ఇదిగోండి ఇలా ప్లే చేసేటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది వెనకాల సస్టైన్ అవ్వాలని చెప్పేసి చాలామంది ఆ సస్టైన్ పెడల్ని యూజ్ చేస్తారనమాట చాలా మ్యూజిషియన్స్. లైక్ ఇంకా ఈ ఎఫెక్ట్ అయితే మాడ్యుల్ వీల్స్ యొక్క ఎఫెక్ట్ ఇంకా డిజేబుల్ అవ్వలేదు. ఇప్పుడు డిజేబుల్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే సస్టైన్ పెడల్ అనేది ఇది 64 అనమాట. దీనికి ఆ సీసీ కమాండ్ వచ్చేసి ఏంటి 64. ఇప్పుడు ఈ సస్టైన్ పెడల్ని మనం ఎప్పుడైతే ఈ ప్యాడ్స్ని ఒక కార్డ్ మనం ప్లే చేసేటప్పుడు ఒక ఫ్యామిలీ కార్డ్ ప్లే చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఆ సస్టైన్గా పట్టుకోవాలన్నమాట. అది పట్టుకోవడం కోసం మనం ఏం చేస్తారంటే చాలామంది ఫుట్ పెడల్ దగ్గర లేదా ఫుట్ దగ్గర మన కాళ్ళ దగ్గర ఒక సస్టైన్ పెడల్ అన్నది ఉంటుంది. ఆ పెడల్ నొక్కుతూ రిలీజ్ చేస్తూ ఉంటే ప్రెస్ అండ్ రిలీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ కార్డ్స్ని అలా పట్టుకుని ఉంటుంది అనమాట. చాలామందికి సస్టైన్ పెడల్ గురించి తెలుసు. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాఫ్ట్వేర్ రూపంలోనే మనం కంట్రోల్ చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఇప్పుడు నేను సింపుల్ సి కార్డ్ అన్నది ప్లే చేస్తున్నా. ఇందులో నేను అడ్వాన్స్ కార్డ్స్ నేనేం ప్లే చేయట్లేదు. ఎంటైర్ ఈ ట్యుటోరియల్లో మోస్ట్లీ నేను సి స్కేల్ ఆర్ సి కార్డ్లోనే నేను సి స్కేల్ అండ్ సి ఫ్యామిలీ కార్డ్సే నేను ప్లే చేస్తాను ఎక్కువగా. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామందికి సి స్కేలు సి కార్డ్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి నేను స్టార్టింగ్ స్కేలే తీసుకుంటున్నా అండ్ దాంట్లో ఉన్న ఫ్యామిలీ కార్డ్స్ మాత్రమే నేను తీసుకుంటున్నాను అనమాట. రైట్. ఇప్పుడు నేను సి కార్డ్ నేను ప్లే చేస్తున్నా. ఇప్పుడు సస్టైన్ పెడల్ పెడితే ఏ రీతిగా వస్తుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. నేను పెట్టి వదిలేసాను అనమాట. నా హ్యాండ్స్ కూడా నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా. బట్ ఈ యొక్క ఏబుల్టన్లో మాత్రం ఆ యొక్క కార్డ్ అన్నది అలా ప్లే అవుతూనే ఉంది. అదేంటి ఆఫ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి దీన్ని మళ్ళీ 0కి తీసుకొచ్చాను. చూసారా, నా హ్యాండ్స్ కూడా మళ్ళీ పైన ఉన్నాయి, వాయిస్ కూడా డిజేబుల్ అయిపోయింది అనమాట. నేను మామూలుగా మళ్ళీ ప్లే చేస్తున్నా, మళ్ళీ వదిలేసాను. మళ్ళీ ప్లే చేస్తున్నా, మళ్ళీ వదిలేసాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, జస్ట్ నార్మల్గానే ప్లే అవుతుంది అనమాట. అదే కనుక ఇప్పుడు నేను ఈ హ్యాండ్ తోటి ప్లే చేస్తున్నా, ఈ హ్యాండ్తో నేను ఏబుల్టన్ కంట్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు సస్టైన్ అన్నది పెంచుతాను అనమాట. నేను ఆల్మోస్ట్ ఒక 100 దగ్గర పెట్టి ఉంచాను. రైట్, 100 దగ్గర పెట్టి ఉంచాను. ఈ హ్యాండ్ పైకి తీసేసాను, ఈ హ్యాండ్ కూడా పైకి తీసేసాను. ఇప్పుడు మీరు చూడండి ఏమవుతుంది, కార్డ్ అన్నది అది అలా కంటిన్యూస్గా ప్లే అవుతుంది అనమాట. నేను చేయి తీసేసినా సరే కూడా అలా ప్లే అవుతుంది. ఇప్పుడు ఇలాంటి సస్టైన్ పెడల్స్ యొక్క ఎఫెక్ట్
ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ఇవి యూజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు నేను సి ఫ్యామిలీ కార్డ్స్ ప్లే చేస్తున్నా. నేను కార్డ్ మళ్ళీ చేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆ స్కేల్ అన్నది మీకు హైయర్‌గా ఎళ్తుంటుంది కదా! నేను అలా ప్లే చేసి వదిలేసాను. అది అలా కార్డ్ అన్నది అలా పట్టుకొని ఉంటుందన్నమాట. మళ్ళీ చూడండి. నేను మళ్ళీ ఒక స్కేల్ డౌన్‌లో ప్లే చేస్తున్నా. ఒక కార్డ్ డౌన్‌లో ప్లే చేస్తున్నా. చూసారా? అదంతా సస్టెయిన్‌గానే ప్లే అవుతుంది. మళ్ళా సి కార్డ్‌కొచ్చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు. సి కార్డ్‌లో అది ప్లే అవుతుందన్నమాట. రైట్. ఈ రీతిగా ఏమవుతదంటే ఈ సస్టెయిన్ పెడల్ అన్నది యొక్క ఈ సస్టెయిన్ అన్న మిడి కంట్రోల్ నోట్ అన్నది మనకి యూజ్ అవుతదనమాట ఈ రీతిగా. మళ్ళీ నేను మామూలుగానే ప్లే చేస్తున్నా. నేను వదిలేస్తుంటుంటే సౌండ్ అన్నది ఆటోమేటిక్‌గా డిజేబుల్ అయిపోతుందనమాట. ఈ రీతిగా మీరేం చేయొచ్చు అంటే ఇందులో ఉండే కంట్రోల్స్ అన్నిటిని కూడా మీరు యూజ్ చేయొచ్చనమాట. ఈ కంట్రోల్స్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ పిచ్ బ్యాండ్ కూడా ఉంది. మీకు తెలుసు కదా! పిచ్ బ్యాండ్ అంటే ఈ సైడ్‌ని ఇక్కడ అప్, డౌన్ ఇలా అనగానే పైకి, ఇలాగ అనగానే కిందకి, లెఫ్ట్, రైట్ పిచ్ బ్యాండ్ అంటాం కదా! పిచ్ చేంజ్ అవుతూ ఉంటది. ఇది నేను హార్డ్ బీట్‌లో రైట్. ఇది పిచ్ బ్యాండ్ అనమాట. రైట్. వినపడుతుంది కదా! పిచ్ బ్యాండ్ ఏ రీతిగా వర్క్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఈ ఈ హ్యాండ్‌తో నేను సి స్కేల్ మళ్ళీ సి కార్డ్ నేను ప్లే చేస్తున్నాను సి స్కేల్‌లో. ఇప్పుడు చూద్దాం. ఈ పిచ్ బ్యాండ్‌ని అప్ చేస్తే ఏ రీతిగా వస్తుంది, డౌన్ చేస్తుంటే ఏ రీతిగా వస్తుంది ఇప్పుడు మనం చూద్దాం. ఏమైంది? నేను హయ్యర్ నోట్‌లో ప్లే చేస్తున్నట్టు, హయ్యర్ ఆక్టివ్‌లో నేను ప్లే చేస్తున్నట్టుగా మీకు సౌండ్ అన్నది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను లోవర్ ఆక్టివ్‌లో ప్లే చేస్తున్నట్టుగా మీకు సౌండ్ అన్నది వస్తుందన్నమాట. రైట్. ఈ రీతిగా ఏం చేయొచ్చు అంటే పిచ్ బ్యాండ్ మీరు యూజ్ చేయొచ్చనమాట. ఇలాగ దీంట్లో ఇవి చాలా ఉన్నాయి దీంట్లో. మడ్ వీల్ అని, తర్వాత బ్రెత్ కంట్రోల్ అని, ఫుట్ కంట్రోలు, పోర్టిమెంటన్ టైము, ఇలా మీకు బ్యాలెన్సు, ప్యాన్ అన్నీ మీరు దీంట్లో మీరేం చేయొచ్చంటే, మీకు ఎలా కావాలంటే అలా మీరు హోల్డ్ చేసి పట్టుకోవచ్చు. లెగాటో ఫుట్ స్విచ్ ఉంది. మీరు ఇట్లా మీరేంటంటే హయ్యర్‌గా నేను చెయ్యాలి అని మీరు అనుకున్నట్లయితే, అంటే మీరు మ్యూజిక్ ప్రొడక్షన్ మీరు చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతదనమాట. తో పాటు ఇలా లైవ్ పర్ఫార్మెన్స్‌లో కూడా నేను చేయాలి అని మీరు అనుకున్నట్లయితే, ఇవన్నీ కూడా ఎఫెక్టివ్‌గా క్రియేటివ్ స్టైల్‌లో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎట్లాగంటే, ఇప్పుడు మీరు ఒక వర్షిప్ కాన్ఫరెన్స్ మీరు చేస్తున్నప్పుడు, లేకపోతే మ్యూజిక్ కాన్ఫరెన్సెస్ చేస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ముందుగానే ప్రీ డిఫైన్ చేస్తారనమాట. అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఈ రీతిగానే ప్లే అవ్వాలి. ఈ బీజీఎం ఈ రీతిగానే రావాలి అని జెప్పేసి ఏదైతే ఉంటదో, ఇప్పుడు చాలా సాంగ్స్ చాలామంది మ్యూజిషియన్స్ ఏం జేస్తారంటే, ఏదైతే మనకి రికార్డింగ్ అయిపోయి మనకి ఫైనల్ సాంగ్ ఏదైతే మనకి రిలీజ్ చేస్తారో, ఆ రిలీజ్‌లో చేసిన ఆ ఎగ్జాక్ట్ బీజీఎమ్స్, ఎగ్జాక్ట్ మ్యూజిక్ బిట్స్ ఏదైతే ఉంటాయో, ఎగ్జాక్ట్‌గా వాళ్ళు ఆహ్, ప్లే చేస్తారనమాట చాలామంది మ్యూజిషియన్స్. అలాంటి వాళ్ళేంటంటే సేమ్ టోన్ రావాలి, ఆ సేమ్ సస్టెయిన్ రావాలి, సేమ్ పిచ్ బ్యాండ్ రావాలి. ఇలాగా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అదే రీతిగా ఈళ్ళు రిప్లికేట్ చేయాలి అన్నప్పుడు ఏబుల్టన్ లైవ్ అన్నది వాళ్ళకి యూజ్ అవుతదనమాట. ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్‌గా మీకొస్తదనమాట. ఇంకా మీరేం చేయొచ్చు దీన్ని నేను మీకు చూపిస్తాను. బిఫోర్ థాట్ ఫస్ట్ ఈ సీసీ కంట్రోల్స్ అంటే ఏంటి? ఒక్కొక్క కీబోర్డ్‌కి ఒక్కొక్క మిడి ఇన్‌స్ట్రుమెంట్‌కి అదే మిడి కంట్రోలర్స్‌కి గానీ, మిడి ఇన్‌స్ట్రుమెంట్స్ ఈ మిడి కీబోర్డ్స్ కానీ ఇట్లాగా ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ డిఫైన్డ్‌గానే సీసీ కంట్రోల్స్ అనేవి ఉంచుతారనమాట. అది మీరు ఏం చేయాలంటే ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి మీరు ఎళ్తున్నప్పుడు లేదంటే ఆ యొక్క ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేసినప్పుడు ఆ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ అని ఏదైతే ఉంటదో దాంట్లో మీకు లాస్ట్‌లో గానీ లేకపోతే దానికొక సెపరేట్ పేజ్‌లో గానీ మీకు మెన్షన్ చేసి ఉంటదనమాట. మిడి సీసీ కంట్రోల్స్ అని జెప్పి. నేను డైరెక్ట్‌గానే క్రోమ్ ఈఎక్స్ కీబోర్డ్ వాడుతున్నాను గాబట్టి,
నాకు డైరెక్ట్‌గానే వెబ్‌సైట్‌లో అయితే దొరికింది. నేను అది కూడా మీకు చూపిస్తాననమాట. ఎప్పుడైతే మీరు ఈ యొక్క సీసీ క్రోమ్ సీసీ కంట్రోల్ మీరు యొక్క బుక్‌లెట్ లేదంటే ఆ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌లోకి మీరెళ్తారో మీకు ఈ రీతిగా మీకు కనబడుతదనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. లాట్ ఆఫ్ మీడియా మెసేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడండి. నేను ఆల్రెడీ ఇక్కడ చూపించాను కదా! ఆహ్, బ్యాంక్ సెలక్షన్ అని, తర్వాత మాడ్యులేషన్ అని, తర్వాత ఇక్కడ 0 నుంచి ఇక్కడ 119 ఏదైతే నేను ఏబుల్టన్ లైవ్‌లో మీకు చూపించానో ఇవన్నీ కూడా ఇక్కడ క్రోమ్ సంబంధించిన వెబ్‌సైట్‌లోనే ఇవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు యూజ్ చేసి ఒక్కోటి మీరు యూజ్ చేసి మీరు చేయాలి అనుకుంటే మీరు చేయొచ్చు. మీ మీ క్రియేటివిటీకనమాట. మీరు ఇంకా ఈ కిందకెళ్తూ ఈ పేజ్ కిందకెళ్తే మీకిక్కడ ఆ యొక్క పేజ్‌లో ఏదైతే మాడ్యులేషన్ 1 అని ఉందో, ఏం వర్క్ అవుతదో ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. మాడ్యులేషన్ 1 అంటే ఏంటి? అంటే ఎక్స్, వై డైరెక్షన్‌లో ఇవన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. మాడ్యులేషన్ సంబంధించి అంటే జాయ్‌స్టిక్ ఉంది కదా! కీబోర్డ్‌కి జాయ్‌స్టిక్ ఉంది. ఇది అప్‌లో వర్క్ అయితే ఏమవుతది? డౌన్‌లో వర్క్ అయితే ఏమవుతది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. ఇట్లాగా తర్వాత పాన్ గానీ, వాల్యూమ్ గానీ ఇలా నాబ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా రియల్ టైమ్‌లోనే ఎన్ని నాబ్స్ దీనికి 4 నాబ్స్ ఉన్నాయి. ఈ కంట్రోల్ చేయాలి అన్నా కూడా ఇవన్నీ కూడా మనకేంటంటే ఈ సీసీ కమాండ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చంటే కీబోర్డ్ నుంచి మన ఏబుల్టన్ లైవ్ నుంచి కానీ, లేకపోతే ఏబుల్టన్ లైవ్‌లో నుంచి కీబోర్డ్ కానీ మనం ఈ కమాండ్స్ మన మిడి కమాండ్స్ మన సీసీ కంట్రోల్ కమాండ్స్ మనం సెండ్ చేసినట్లయితే ఏమవుతదంటే ఈ యొక్క డివైస్ దానికి అనుగుణంగా రియాక్ట్ అవుతదనమాట. ఆ యొక్క ఫంక్షన్స్ అనేవి మనకి చేంజ్ చేసుకోవచ్చనమాట మనం. ఈ యొక్క పేజ్ మనకి ఆ రీతిగా ఉపయోగపడుతది. మీకు ఏ కీబోర్డ్ అయితే మీరు వాడుతున్నారో ఇలాంటి వర్క్ స్టేషన్ కీబోర్డ్సే గానీ, మిడి కీబోర్డ్సే గానీ మీకు సీసీ కంట్రోల్స్ అని చెప్పేసి ఉంటదనమాట. మీరు ఆ పేజ్ గుండా వెళ్ళి మీరు మీరేం చేయొచ్చంటే టెస్టింగ్ మీరు చేయొచ్చనమాట. మీ యొక్క క్రియేటివిటీని మీరక్కడ యూజ్ చేసి మీకు ఎలా కావాలనుకుంటున్నారో, మీరు లైవ్‌లో మీరు ప్లే చేయాలనుకుంటున్నారో, లేతే వర్షిప్‌లో మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో మీరు యూజ్ చేయొచ్చనమాట. ఇది ఈ రీతిగా మీరు ఈ యొక్క సీసీ కమాండ్స్ అనమాట ఇది. ఇప్పుడు మనం ఏబుల్టన్‌లోకి మనం వచ్చినట్లయితే, ఏబుల్టన్‌లో ఇప్పుడు నేను ఇట్లా సెట్ చేశాను కదా! ఎట్లా నేను సెట్ చేశానన్నది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. మీరేం చేయాలి అంటే సెట్టింగ్స్‌లోకెళ్ళి నేను సెట్టింగ్స్‌లోకెళ్ళాను. సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత లింక్ మిడి లింక్ టెంపో అండ్ మిడి అని ఒక ఏదైతే ఆప్షన్ ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో ఇక్కడ మీరు 2 ట్రాక్ అన్నది మీరు ఎనేబుల్ చేయాలన్నమాట. ఇన్పుట్లోనే ఎనేబుల్ చేయాలి, అవుట్పుట్లోనే ఎనేబుల్ చేయాలి. ప్రీవియస్ ఎపిసోడ్లో అంటే లాస్ట్ ఎపిసోడ్లో అయితే నేను ఏం చేశానంటే అవుట్పుట్ అన్నది నేను ఎనేబుల్ చేయలేదు. ఇప్పుడు నేను సీసీ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి, ఈ వీడియో సీసీ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఏబుల్టన్ నుంచి మనకి ఈ కీబోర్డ్‌కి కమాండ్స్ రావాలి. కీబోర్డ్ నుంచి ఏబుల్టన్‌కి కమాండ్స్ అన్నది వెళ్ళాలి. ఈ 2 బ్యాక్ అండ్ ఫోర్త్ జరగాలి కాబట్టి నేను ట్రాక్ అన్నది నేను ఎనేబుల్ చేశాననమాట. అండ్ మీరు గనక 5 పిన్ డిమ్ కనెక్టర్‌తో గనక మీరు కనెక్ట్ చేయాలనుకున్నా కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు. మీరు దాంతో కనెక్ట్ చేసినప్పుడు మీకు ఇవన్నీ ఏమీ అవసరం ఉండదు. డైరెక్ట్ సింపుల్‌గా మీరు 5 పిన్ మిడి డిమ్ కనెక్టర్ ఏదైతే ఉందో 5 పిన్ మిడి పోర్ట్ ఏదైతే ఉందో అది యూజ్ చేసి మీరు ల్యాప్‌టాప్ కూడా కనెక్ట్ చేయొచ్చు. దానికి ఇన్, అవుట్ కూడా 2 ఉంటాయి. దాని ద్వారా కూడా మీరు కనెక్ట్ చేయొచ్చనమాట. మీరు కనెక్ట్ చేసి మీరేం చేయొచ్చు ఈ రీతిగా కూడా మీరు యూజ్ చేయొచ్చనమాట. మీకు ఇన్ కావాలంటే ఇన్ ఒకటే పెడితే సరిపోద్ది. అవుట్ కావాలి అనుకుంటే బోత్ మిడి ఇన్ అండ్ అవుట్‌కి మీరు కనెక్ట్ చేసినట్లయితే మీకు ఆ యొక్క మిడి పోర్ట్స్ అన్నవి కూడా పనిచేస్తాయి అన్నమాట మీకు. ఇప్పుడు ఇది ఎట్లా సెట్ చేసామో చూపించాం కదా! ఇప్పుడు దీన్ని ఇంకా ఈ యొక్క కర్వ్స్ యూజ్ చేసి దీన్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్‌లో ఎట్లా మనం ప్లే చేయొచ్చు అన్నది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్యాడ్స్ అన్నది ప్లే అవుతుంది కదా! ఇప్పుడు పియానోలో మనం చేసి చూద్దాం. ఏ రీతిగా దీనికి మనం ఏం చేద్దాము అంటే ఇందులో మాడ్యులేషన్ వీలే మనం యూజ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు
చేస్తానంటే కర్వ్స్ యూజ్ చేస్తానన్నమాట. దీంట్లో కర్వ్స్ ఉన్నాయి. ఈ కర్వ్స్ యూజ్ చేస్తే ఏ రీతిగా మనకన్నది వస్తది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇక నేను ఒక కర్వ్ అన్నది పెడుతున్నా. ఇదంతా సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఒక కర్వ్, ఇది సైన్ వేవ్ కర్వ్ అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి. ఎట్లాగున్నది, ఒక ఎవరో దాన్ని ఆపరేట్ చేస్తున్నట్టుగా లేదా ఆటోమేటెడ్ వేలో మీకు ప్లే అవుతున్నట్టుగా ప్లే అప్ అండ్ డౌన్ వాల్యూమ్ అనేది విబ్రాటో లాగా మీకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉందన్నమాట. ఈ మాడ్యూల్ వీల్ అన్నది ఎప్పుడు ఎక్కువ దేనికి వర్క్ అవుతుంది అంటే, మనకి ఈ సింథసైజర్ కానీ సింత్ ప్యాడ్స్ యూస్ చేసేటప్పటికైతే చాలా బాగుంటుంది అన్నమాట. నేను పియానో పెట్టాం కదా, ఇప్పుడు మనం ప్యాడ్స్కి కూడా పెట్టి చూద్దాం ఏ రీతిగా ఉన్నది అన్నది. రైట్, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను. దీని అంతా కూడా సెలెక్ట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక సైన్ వేవ్ మనం పెట్టి ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఏ రీతిగా వస్తుంది. సస్టైన్ యాడ్ చేస్తే ఏ రీతికి ఉందో కూడా మనం చూద్దాం. దీనికి సస్టైన్ యాడ్ చేద్దాం, అప్పుడు మనకి ఎట్లా ఉన్నది అన్నది మనం చూద్దాం అనమాట. సస్టైన్ వచ్చేసేటప్పటికి ఇలా అప్ వెళ్ళి డౌన్ రావాలన్నమాట. ఇప్పుడు చూద్దాం ఏ వస్తుంది. చూసారా, ఆ వాల్యూమ్ అప్ వెళ్ళి మళ్ళీ డౌన్ వస్తుంది సస్టైన్ పెడల్లో. మీకు కావాలంటే ఇంకొకటి పెట్టి చూద్దాం ఇది ఏ రీతిగా వస్తుంది అన్నది. చూసారా, నేను ఎందుకు ఇలా ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. ఆ సస్టైన్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ కర్వ్ రూపంలోనే మీకు పనిచేస్తుంది అనమాట. దానికోసమని నేను ఇట్లా ప్లే చేస్తూ ఉంటున్నాను. మీకు ఏ రీతిగా మీకు కావాలి అని మీరు అనుకుంటున్నారో మీరు యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ యొక్క వర్క్ ఫ్లో లేదంటే మీ యొక్క సండే సర్వీస్లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఇంకా ఆ యొక్క ఫీల్తో మీరు ఇంకా వాయించవచ్చు అనమాట. ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానో ఇవి కర్వ్స్ అనమాట. ఈ కర్వ్స్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీ యొక్క సండే సర్వీస్ కానీ లేకపోతే మీ యొక్క చర్చ్కి సంబంధించిన ఈ మ్యూజిషియన్స్ అందరూ కూడా మీకు ఏంటంటే ఆ కింద ఆడియన్స్ ఆ ఫీల్ అన్నది వాళ్ళు గ్రహించగలుగుతారు అనమాట. ఇలాంటి మీరు యొక్క టెక్నిక్స్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే. నేను యాజ్ ఇట్ ఈస్గా సస్టైన్ అయితే నేను ఏమీ షేప్స్ అయితే యూజ్ చేయట్లేదు. నేను క్లియర్ చేసి నేను సింపుల్గా జస్ట్ ఒక 50% 70% ఈ రీతిలోనే సస్టైన్ పెట్టి మీరు ఏం చేయొచ్చు అంటే తగ్గించుకోవచ్చు. 40% పెట్టేటప్పటికి అంత సస్టైన్ అన్నది అంత ఎక్కువసేపు ఉండట్లేదు. మీరు ఒక 55-60% మీరు పెట్టినట్లయితే
అదే గనక 90% పెడితే ఏ రీతిగా ఉందో ఇప్పుడు సస్టైన్ అనొచ్చు. మీరేం చేయొచ్చు అంటే, ఈ సస్టైన్ పెడల్స్‌ని మీరు ఈ యొక్క మిడి కంట్రోల్ యూజ్ చేసి మీరేం చేయొచ్చు అంటే, మీకు మీ యొక్క సండే సర్వీస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి మీరు తీసుకెళ్ళొచ్చనమాట. సస్టైన్ తీసేస్తే ఈ రీతిగా ఉందనమాట. అదే గనుక మీరు సస్టైన్ యాడ్ చేస్తే ఏ రీతిగా ఉందో మీరు చూడొచ్చు. రైట్. ఈ రీతిగా ఎందుకు మనం ఈ యొక్క సీసీ కంట్రోల్స్ ఎందుకు మిడి సీసీ కంట్రోల్స్ మనం యూజ్ చేయాలి అనుకున్నట్లయితే, మనకి నేను ఇందాక ప్రీవియస్‌గా చెప్పాను గదా! ఏవన్నా మనం ప్రీ డిఫైన్డ్‌గానే మనం చేయాలి అన్న సిట్యుయేషన్స్‌లో ఏదైతే మనకుంటదో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేయొచ్చంటే, ముందుగానే ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్‌గానే చేసి ఉంచొచ్చనమాట. మనకి ఎటువంటి కంట్రోల్స్ ఇప్పుడు నా దగ్గర సస్టైన్ పెడల్ అయితే నా దగ్గర లేదు. నేను సస్టైన్ పెడల్ అయితే యూజ్ చేయకుండానే నేను ప్లే చేస్తున్నా. ఈవెన్ నేను ఆ సస్టైన్ పెడల్ ఈ టైంలో నొక్కాలి, ఈ టైంలో రిలీజ్ చేయాలి, ఈ టైంలో ప్రెస్ చేయాలి అన్న నాకు బాధ లేదు. అసలు మళ్ళీ మాడ్యూల్ వీల్స్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని కీబోర్డ్స్‌లో ఈ సైడ్‌ని మాడ్యూల్ వీల్ ఉంటది. అలాగే మనకి పిచ్ బ్యాండ్ అన్నది కూడా ఉంటది. పిచ్ బ్యాండ్ వీల్ ఉంటది. మీకు మాడ్యూల్ వీల్ ఉంటది. ఇలాంటి అస్తమాట్లు పైకి కిందకి అని కన్నా తర్వాత పిచ్ బ్యాండ్ పైకి కిందకి అంటూ ఉన్నా మీకేమవుతదంటే ఆ యొక్క లైవ్ ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు లైవ్ వర్షిప్‌లో మీరు ప్లే చేస్తున్నప్పుడు ఇన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు ప్లే చేయాలి అంటే మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మీరు మిస్ చేస్తారనమాట. మీరు అంత పర్ఫెక్ట్‌గా రావాలి. ప్రతీదీ ఆన్ టైమ్‌లో రావాలి. ఏది మిస్ అవ్వకూడదు అని మీరు అనుకున్నట్లయితే, ఇలాంటప్పుడు ఈ యొక్క కంట్రోల్స్ లేకపోతే ఈ యొక్క మిడి కంట్రోల్స్ మీరు యూజ్ చేసినట్లయితే మీకేమొస్తదంటే ఆన్ టైమ్‌లో పర్ఫెక్ట్‌గా అన్నీ మీరు కంట్రోల్ చేయగలుగుతారనమాట. మీకు ఎటువంటి కాంప్రమైజ్ మీరు అవ్వాల్సిన అవసరం లేదు. ఆ యొక్క మీరు స్మూత్‌గా మీరేం చేయొచ్చంటే, ఎట్లా ప్లే చేయాలి అన్న వాటి మీద మీరు ఫోకస్ మీరు చేయొచ్చు. ఆ స్కేల్‌లో ఏ కార్డ్స్ ప్లే చేయాలి, ఆ స్కేల్‌లో ఏ కీస్ మనం ప్లే చేయాలి, ఆ స్కేల్‌లో మనం ఎంతవరకు మనం ప్లే చేయాలి, వీటి మీద మనం కాన్సంట్రేషనే గానీ, ఆ యొక్క కంట్రోల్స్ మీద మనకి కాన్సంట్రేషన్ అవసరం లేదనమాట. అంటే ఈ యొక్క పిచ్ బ్యాండ్ ఎంత పిచ్ ఎంత పెంచాలి, పిచ్ ఎంత డౌన్ చేయాలి, ఈ యొక్క మాడ్యూల్ వీల్ ఎలా పెంచాలి, ఎలా డౌన్ చేయాలి, సస్టైన్ చేయాలా వద్దా, ఇటువంటియన్నీ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ఫీచర్స్. నేను మీకు కొన్నే చూపిచ్చాను. అవన్నీ చూపించాలంటే ఈ వీడియో కూడా లెంత్ అన్నది మనకు పెరిగిపోద్ది. కాబట్టి ఈ రీతిగా మీరేం చేయొచ్చు అంటే మీ యొక్క వర్క్ ఫ్లోని మేబీ మీ యొక్క వర్షిప్ సెట్‌ని మీ యొక్క సండే సర్వీస్ గాని మీరేం చేయొచ్చంటే నెక్స్ట్ లెవెల్‌కి మీరు తీసుకెళ్ళొచ్చనమాట. మీకు ఈజీగా మీరేం చేయొచ్చంటే ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే మీరు ఏబుల్టన్ లైవ్‌లో మీరు ఇవన్నీ కూడా చేసినట్లయితే, ఇవన్నీ ముందుగానే ప్రీ డిఫైన్డ్ మీరు చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్‌గా మీరు అచీవ్ చేయొచ్చనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ వీడియోని మీరేం చేయాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేయడం మర్చిపోకండి. అలాగే మీకు గనుక ఎన్ని క్వెరీస్ కనుక మీకున్నట్లయితే కింద మా కామెంట్ సెక్షన్‌లో మీరు తెలియచేయండి. అలాగే మా సోషల్స్‌లో కూడా మీరు కనెక్ట్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని గానీ, అలాగే మీ క్వెషన్స్ గానీ ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, అలాగే మా మెయిల్‌కి గానీ, అలాగే మా డిస్కార్డ్ సర్వర్‌లో గానీ మీరు జాయిన్ అయ్యి అక్కడ మీరు ఈ యొక్క ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సోషల్స్‌లో గనుక మీరు మాకు మెసేజ్ చేసినట్లయితే మీ యొక్క క్వెషన్స్‌కి మేము తప్పకుండా మీకు రిప్లై మేము ఇస్తామనమాట. మీరు ఈ వీడియోని తప్పకుండా మీ యొక్క చర్చ్‌లో ఉన్న మ్యూజిషియన్స్‌కి, అలాగే మీ యొక్క వర్షిప్ లీడర్స్‌కి,
మీ యొక్క టెక్ టీమ్ కూడా మీరు ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతది. కాబట్టి ఈ యొక్క వీడియోని వాళ్ళతో కూడా మీరు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో నేను మీ ముందుంటా. ఎన్వలప్స్ మీద మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.